హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో శ్రీ బ్రహ్మం గారి కాలజ్ఞానంలోని రహస్యాలు ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వణుకు పుట్టిస్తున్న 2024 కాలజ్ఞానం, జరగబోయే విద్వాంసాలు ఇవే. మరి 2024లో బ్రహ్మం గారు ఏం జరగబోతున్నాయి అని చెప్పారో ఆ విశేషణాన్ని కూడా తెలుసుకుందాము. అయితే ఈ బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలోని పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకుండలో నివసించేవారు. అయితే కాలజ్ఞానం రచన బ్రహ్మం గారు రవ్వల కొండపల్లకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఒక గుహలో కూర్చొని రాశారు. ఆ కొండలను బ్రహ్మం గారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈనాడు భవిష్యత్తులో జరిగే ఎటువంటి అనేక సంఘటనలను, ఆ విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో పొందుపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో రాసినవి. వ్యక్తిగతంగా కూడా ఎన్నో మహిమలు చూపెట్టాడు బ్రహ్మం గారు. మరి ఇప్పటి వరకు బ్రహ్మం గారు చెప్పిన విషయాలు ఏంటి, కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. కృష్ణానది ఇంద్రకిలాద్రిని తాకే ప్రమాదం ఉంది. 5000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. బ్రహ్మం గారి యుగంగా ఆజ్ఞలలో రాశారు. చెన్నకేశ్వర స్వామి వారి మహిమలు నాశనం అయిపోతాయని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఉంది. ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల గుడ్డువారైపోతారు అని చెప్పి కూడా కాలజ్ఞానంలో ఉంది. ఇకపోతే శ్రీశైలం పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి బ్రహ్మరాంబ గుడిలో మేకపోతులాగా అరిచి మాయమైపోతుందని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో తెలియజేశారు. కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణ కొండల నుండి రాళ్ళు పడి ఆ పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని కూడా చెప్పారు. 2024 సంవత్సరంలో బ్రహ్మం గారి కాలజ్ఞానంలో రాసిన విషయాలు ఎన్నో జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మనుషులు చేసే పాపాల ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు, విపరీత చర్యలు చూపిస్తుంది అని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాశారు. అయితే ఈ మధ్యకాలంలో మనం అధిక ఉష్ణోగ్రతలు చూస్తున్నాము. అలాగే అధిక వర్షపాతాలు చూస్తూ ఉన్నాము. అంటే ఎప్పుడూ లేని విధంగా ప్రకృతి మనిషి మీద పగబట్టినట్టుగా ప్రవర్తిస్తుంది. ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతాయి. కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్లాల్సిందే. తాను మళ్ళీ తిరిగి వస్తానని పదే పదే చెప్పేవారు. ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు కూడా సూచించబడ్డాయి. ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మల వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మడం సామాన్యులకే కష్టము. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.